ఎన్నికల కౌంటింగ్ లో రిటర్నింగ్ ఆఫీసర్ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలంలోని మోదుమాయిగూడెం గ్రామ పంచాయతీ ఈ అంశం వెలుగు చూసింది. కౌంటింగ్ చేసే సమయంలో కరెంటు పోయిందని, దాంతో తనకు 3 ఓట్ల తేడా వచ్చిందంటూ రీకౌంటింగ్ చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్ ను బాధితుడు వేడుకున్నారు. ఎంత బ్రతిమలాడినా రీకౌంటింగ్ చేయలేదని ఆరోపిస్తున్న శ్రీనివాస్ మోసప్ ట్యాంక్ లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి రీకౌంటింగ్ జరిపించాలని మొరపెట్టుకున్నాడు. అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినాను. అదే ఫస్ట్ విడత 11వ తారీఖున ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. ఎలక్షన్ అయిపోయినాయి. మధ్యాహ్నం 3 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అయింది. 5 గంటల వరకు కౌంటింగ్ అయిపోయింది. దాంట్లో నాకు 3 ఓట్లతోటి కౌంటింగ్ తక్కువ చూపించారు. దాన్ని రీకౌంటింగ్ పెట్టమంటే ఎన్నికల అధికారి మాకు ఛాయిస్ లేదు, నేను పెట్టాలని చెప్పాడు. దానికి 2 సార్లు ఖండించినా కానీ ఆయన అభ్యర్థంగా మాట్లాడి నాకు ఇష్టం వచ్చినట్టు ఆయన రెస్పాన్స్ కరెక్ట్ ఇవ్వలేదు. మనకి రీకనెక్షన్ పెట్టమంటే పెట్టకుండా క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. దానికి ఒక ఆఫీసర్కి చెప్పమంటే ఆఫీసర్ వస్తున్నారని చెప్పి ఎంపీడీఓ గారు వస్తున్నారు, ఆయనతో మాట్లాడుకోమని చెప్పారు. ఎంపీడీఓ గారు అప్పటికి రాలేదు, ఆయన లేట్ వచ్చాడు. అది మా బాక్స్లకు సంబంధించిన వరకే కానీ కౌంటింగ్ సంబంధం లేదు. మీరు లీగల్గా వెళ్ళమని చెప్పారు. మేము లీగల్గా ఎలక్షన్ కమిషనర్ దగ్గరకు వచ్చాము లెటర్ ఇవ్వడానికి. అయితే కౌంటింగ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి కరెంటు పోయింది. కరెంటు పోయిన తర్వాత మాకు కరెంట్ వచ్చిన తర్వాత రిజల్ట్ చెప్పాడు. ఆ రిజల్ట్ కూడా 3 ఓట్ల తేడాతో ఉంది కాబట్టి మాకు రీకౌంటింగ్ కావాలని ఎన్నికల ఆఫీసర్ అడిగితే మాకు సమాధానం కరెక్ట్ చెప్పలేదు.